ఇదే ఎప్పుడు వెళ్తారు కానీ పాయల గుంటికల పాయల. నమస్తేనే. నమస్తే. మీ పేరు? రామన్నగౌడు. రామన్నగౌడు. ఏ ఊరిది? మేడికొండ. మేడికొండ. ఏ మండలం ఏది వస్తుంది? అవిజా. ఐజా మండలము, గద్వాల జిల్లా. గద్వాల. ఇది ఎన్ని ఎకరాలు పెట్టేది మీరు పత్తి? 6 ఎకరాలు. 6 ఎకరాలు. ఈ విలాక్స్ అని మందు కొట్టినావా? కొట్టాము. ఎట్లా అనిపించింది రిజల్ట్? రిజల్ట్ అయితే పక్క సైడ్ లాకలు బాగా పోతుంది. చూపించు కదా మళ్ళీ. సైడ్ లాకలు బాగా వచ్చింది. చేను కూడా దోమ లేదు, నీట్ గా ఉంది, అన్ని రకాలు ఉన్నవి. కింది ఆకు ఉంది, ఇట్లా అంటే సౌండ్ వస్తుంది. అది పైన ఆకాను మెత్తగా ఉంది, ఇది నీట్ గా ఉంది. అంటే ఈ నుంచి మొత్తం గ్రోత్ వచ్చింది. 10 రోజులు ఇది కొట్టి కూడా 10 రోజులు అయింది. 10 రోజుల 10 రోజులే. 10 రోజులకు ముందు ఇంకా ఒక జానెడ్ వచ్చింది. 10 రోజుల నుంచి వచ్చింది. వర్షాలు పడుతుంది కాబట్టి అవి ఇవి అంతా కలిసి వర్షాలు పడుతున్నాయి. ఎన్ని రోజులు పడబట్టి వర్షాలు? నా శుక్రవారం అది కూడా 6 రోజుల వర్షాలు ఏకం పడబట్టి. ఓకే ఓకే. ఇంకా అది ఇది మంచి గ్రోత్ వచ్చాయి. ఇప్పుడు నువ్వు ఏదో డిస్టెన్స్ చెప్తున్నావు కదా, ఇప్పుడు దగ్గర పెట్టడానికి కానీ దీనికి కానీ ఏం తేడా ఉంటది మరి? ఇప్పుడు దగ్గర జానడు కోడి పెడతారు కొంతమంది. అవి రేపు నింపాయి ఈ వర్షాలకి కాయలు పట్టినా కూడా మురిగిపోతావి నింపాయి. ఇప్పుడు ఏముందంటే నన్ను ఇట్ట 5 జానాలు అంటే బారగుంటికే ఈ సైడ్ డబ్బా పద్ధతి పెట్టి ఇంకా 2 సైడ్ల నుంచి గుంట బాసుకోవచ్చు. ఇట్ట గుంట బాసు ఇట్ట 4 జానాలు చిట్టుగుంటి కాంటరు, ఇట్లా 5 జానాలు బారగుంటి కాంటరు. ఇట్లా 4 జానాలు పెట్టినా, ఇట్ట 5 జానాలు పెట్టినా. ఇప్పుడు ఇట్ట గుంట బాసుకునొచ్చు, ఇట్ట గుంట బాసుకునొచ్చు. మనం కలుపు కూడా చెట్టు పక్కలే, ఇంకా మధ్యన ఏం అవసరం ఉండదు. కూలీలు తక్కువ పడతాయి. చెట్టు కూడా బ్రాంచ్ ఇప్పుడు కాయ మురగదు. రేపు ఇది లంపన ఇప్పుడు నా ఇంత ఉంది కదా, ఇప్పుడు కలచకపోతుంది. వాళ్ళు దగ్గర పెట్టిన దానికి తీరికే వస్తుంది. మళ్ళీ దగ్గర పెడితే దోమ కూడా ఎక్కువ అవుతుంది. దోమ ఎక్కువ అవుతుంది, నల్లి ఎక్కువ ఉంటుంది, అన్ని రకాలు ఉంటుంది. కాయలు మురిగిపోతాయి. ఇట్లా కాయలు మురగవు, గాలి తగులుతుంది. ఇసరంగా డిఫరెన్స్ ఉంది, కాయలు తగులుతాయి. ఇప్పుడు వాళ్ళు ఎన్ని దగ్గర పెట్టినా 10 క్వింటాలు పండించినా ఇది 10-12 క్వింటాలు టైన పడుతుంది. మళ్ళీ ఇప్పుడు మనం ఇట్లా కొలతలకు పెట్టినా కూడా ఇట్లా పెట్టినా కూడా మళ్ళీ సీడు తక్కువ పడుతుంది, తక్కువ పడుతుంది, కూలీలు తక్కువ పడతారు, ప్లస్ దిగుబడి కూడా 2 క్వింటాలు ఎక్కువ వస్తుంది. అది ఇంకా ప్రతి సంవత్సరం ఇట్లా పెడతాను. ఇప్పుడు అప్పుడు 3 సంవత్సరాల కింద పెట్టినా, మళ్ళీ ఇప్పుడు ఇదే పద్ధతి పెట్టినా. సరే, ఆ డబ్బు ఇయ్యనా? ఇప్పుడు వెలాక్స్ అనే మందు కొట్టినావు కదా, ఇది వెలాక్స్ అనే మందు కొట్టినావు కదా, ఎట్లా అనిపించింది రిజల్ట్? బాగుంది అని చెప్తున్నా కదా. ఎక్కడి నుంచి తెచ్చుకున్నావు ఇది? అవిజల గంగాధర్ రెడ్డి. షాప్ పేరేంది? లక్ష్మీ నరసింహ వెంకటేశ్వర. లక్ష్మీ వెంకటేశ్వర షాప్ పేరు వచ్చేసి లక్ష్మీ వెంకటేశ్వర షాపు. ఎంత పడ్డది రేటు? ఇది 650. అయితే మన ఐజాలో చూసుకున్నట్లయితే శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర షాప్లో అయితే మనకైతే దొరకడం జరుగుతుంది. సో ఈ చుట్టుపక్కల అంటే ఐజా చుట్టుపక్కల గ్రామాల్లో ఖచ్చితంగా వెలాక్స్ అనేది ఎక్కడ దొరకదు. అని అడ్రస్ చెప్పండి, మన షాప్ అడ్రస్ చెప్పు. ఐజా మెయిన్ రోడ్. షాప్ పేరేంది? లక్ష్మీ వెంకటేశ్వర అనే షాప్. ఓకే, మీ పేరు? నా పేరు గంగాధర్ రెడ్డి. గంగాధర్ రెడ్డి. ఖచ్చితంగా ఇక్కడ చుట్టుపక్కల ఉన్న గ్రామ రైతులు ఇది గమనించండి, వేరెక్కడా తీసుకోవాల్సిన అవసరం లేదు, ఇక్కడనే తీసుకోండి. రిజల్ట్ మాత్రం మీకు ఖచ్చితంగా రైతే చెప్తా ఉన్నాడు కదా. ఈ చెట్టు చూడండి ఎంత మంచిగా బ్రాంచెస్ రావడం జరిగిందో చూసుకోవచ్చు. కింది నుంచి దగ్గర బ్రాంచెస్ మనం చూసుకున్నట్లయితే ఇట్లా 2 నుంచి 3 ఇంచులకే బ్రాంచెస్ రావడం జరిగింది. ఎలాంటి వెజిటేటివ్ గ్రోత్ కానీ ఏం లేదు. ఇప్పుడిప్పుడే కాయలు పడుతున్నాయి. ఇది ఎన్ని రోజుల పంట? ఇది ఇప్పుడు 54 రోజులు. 54 రోజుల పంట. అంతే కదా. ఇది మేల పెట్టినావు? మేల 27 తారీఖు. ఓకే ఓకే. మే 27 తారీఖు నాటిన. ఇప్పుడు ఎన్నిసార్లు దీనికి స్ప్రే చేసినావు? 2 సార్లు. 2 సార్లు. ఇది రెండోసారి? ఇది రెండోసారి. కొట్టి కూడా ఎన్ని రోజులా? 10 రోజులు. 10 రోజులు 12 రోజులు అవుతుంది. 10-12 రోజులు ఆయా. ఇప్పుడు ఏమైనా ఇంకా దోమ ఏమైనా కనబడుతుంది? దోమకేం ఏం లేదు ఇప్పుడు. వాతావరణం కూడా చల్లగా ఉంది.
మీరు చూసుకోవచ్చు ఎంత క్లీన్ గా రావడం జరిగిందో చూసుకోవచ్చు. అస్సలే దోమ గానీ నల్లి గానీ ఏమీ లేదు. మీరు చూసుకోవచ్చు మంచిగా లేతగా రావడం జరిగింది. ఆకులు కూడా ఎంత గ్రీనిష్ గా రావడం జరిగిందో మీరు చూసుకోవచ్చు. సైడ్ కూడా మనకు కొమ్మలు పలుగుతా ఉంది మీరు చూసుకోవచ్చు. ఇది కొత్త ఆకు, ఇది కొత్త ఆకు చూసుకోవచ్చు. ఇవి పగులుతా ఉన్నాయి, సైడ్ కూడా మనకు పగులుతా ఉన్నాయి. కాబట్టి దీంతో రిజల్ట్ ఏమేమి వస్తుందంటే ఖచ్చితంగా మీకు ఎంత ముడుతున్నా పోతుంది, నల్లి పేనుబంక దోమ అంత క్లియర్ అయ్యి మందు కూడా బంక ఉంటుంది రెడ్డి, మందు కూడా బంక ఉంటుంది, బంక ఉంటుంది, మందు కూడా బంక ఉంటుంది, అంటే చిక్కగా ఉంటుంది. అదే మంచిగా వాడేటప్పుడు షేక్ చేసి వాడాలి ఏ మందైనా. దీంట్లో ఏమన్నా మిక్స్ చేసుకునేది ఒకటి కొట్టినాం, దీంట్లోకి 319 పైన కొట్టిన, పక్కన పెట్టుకొని కొట్టిన. ఓకే ఓకే 319 కొట్టిన. ఎకరాకి ఇప్పుడు 10 ట్యాంకులకు 1 కేజీ, 10 ట్యాంకులకు 1 కేజీ పక్క కలుపుకొని అదో బకెట్ అలా ఇదో బకెట్ అలా వేరు కలుపుకొని కొట్టిన. అంటే ఇంకా ప్రతి ట్యాంకు పైనుంచి పోసిన ప్రతి ట్యాంక్ అదో లోట ఇదో లోట. సరే సరే ఇంకా ఎవరికైనా చెప్పొచ్చు కదా చెప్పు చూసుకున్నామని చేయలేదు. మీ ఊర్లో ఎవరైనా కొట్టినారా? మా ఊర్లో ఇంకొక వడ్డీ ఒక పిల్లవాడు కొట్టినాడు అంటాడు కానీ నా అమ్మడే వచ్చినాడు. ఆ పిల్లడు నన్ను కలిసిలేడు. ఇప్పుడు ఫోన్ చేసి మాట్లాడితే తెలుస్తుంది. సో ఇదనమాట. ఖచ్చితంగా ప్రతి రైతు వెలాక్స్ అనే మందు కొట్టుకోండి. మన రైతన్న అయితే మంచి సమాచారం అయితే ఇవ్వడం జరిగింది. థ్యాంక్ యూ. నమస్తే.